అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ అయితే వదిలిపెట్టట్లేదు. తన భార్య మీద తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆవిడకి 3 పాస్పోర్ట్లు ఉన్నాయి అన్నటువంటి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి పవన్ ఖేరా వ్యవహారంలో సీరియస్గానే స్పందించారు. ఓ పక్కన ఆయనకి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ మీద సుప్రీంకోర్టుకి వేగంగా వెళ్ళడం, సుప్రీంకోర్టు ఆ బెయిల్ మీద స్టే ఇవ్వటం, ముందస్తు బెయిల్, పైగా తెలంగాణ హైకోర్టు ఎట్లెట్లా తీర్పిచ్చింది అన్నటువంటి ప్రశ్నతో ఆయనకి మోరల్ సపోర్ట్ అయినట్టయింది. ఇప్పుడు అందులో హిమంత బిశ్వా శర్మ తన సన్నిహితులకు చెప్పేది ఏంటంటే, ఈ కేసును వదిలిపెట్టను, ఒకటి హిమంత బిశ్వా శర్మ అవినీతి పరుడంటూ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించినటువంటిది ఇది, ఇవి 2 నిజమైతే అదే రుజువు అయితే 8 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, అట్లాగే ఇతని మెంబర్షిప్ కూడా రద్దు అవుతుంది, తనే మళ్ళీ సీఎంగా గెలుస్తాను కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తూ ఉండటం ఇప్పుడు పవన్ ఖేరాకి ఓ రకంగా డాష్ అవుతుంది.